హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు టమాటా పచ్చడి పెట్టుకుందామండి. దాన్ని నేను ఎలా పెడతానో మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఒక 1 కేజీ టమాటా తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముందుగా మనము హాఫ్ కట్ చేసుకొని ఈ తొడిమ భాగాన్ని కూడా మొత్తం కట్ చేసుకోవాలండి. గ్రీన్ కలర్ ఏం కనిపించకుండా నీట్గా కట్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పొడవుగా నిలువుగా కట్ చేసుకుంటున్న ముక్కలన్నీ కూడా ఇలాగ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మంచి కొంచెం దూరగా ఉన్న కాయలు తీసుకోవాలి, బాగా పండిన కాయలు తీసుకోవద్దు, అలాగని మరీ కచ్చకాయలు కూడా తీసుకోవద్దు. ఇలా కొంచెం దూరగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం దూరగా ఉన్న కాయలు తీసుకోవడం బెటర్. తడి పూర్తిగా లేకుండా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా కొంచెం నేను కట్ చేసినట్టుగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అనేది మన ఇష్టం అండి, ఇలా ఉడకబెడతాం కాబట్టి చిన్నగా పెద్దగా అనేది మన ఇష్టము. నేను మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మీరు ఇలా లైక్ చేస్తేనే కదా ఇంకా నలుగురికి వీడియో అనేది షేర్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్దామండి. అన్ని ముక్కలను కూడా ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా ఆ గిన్నెలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అలాగే కిలోకి ఒక 100 గ్రామ్స్ చింతపండును వేసుకుంటున్నాను. ఇది కూడా నేను కడిగి ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. అది కూడా వేసుకొని తర్వాత సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల కొంచెం అడగంటకుండా ఉంటుంది కాబట్టి అలా వేసుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వేడివేడిగా మిక్సీ పట్టలేం కాబట్టి దీన్ని ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత చూడండి ఇలా ఆరిపోయింది. చాలా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనిషి మీద కొందరు పేస్ట్ లాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఏదైనా కొద్దిగా బరకగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మెత్తగానే చేసుకున్నాను. తర్వాత నేను ఇది కిలో టమాటాలకి 100 గ్రామ్స్ కారం వేస్తున్నాను. అలాగే ఒక 80 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఆ సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఆవపొడిని వేస్తున్నాను. తర్వాత 1 స్పూను మెంతి పొడిని వేస్తున్నాను. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఈ మసాలా అంతా కూడా టమాటా పేస్ట్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గుప్పడన్ని వెల్లుల్లిని తీసుకొని దంచుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి. దంచుకొని మనం ఒక కడాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి. దానికోసం నేను 1/2 కేజీ నూనె వేసుకున్నానండి. ఒక 250 ml ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మిరపగింజలు కూడా వేసుకోవాలి. అది ఎండుమిర్చిలో ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చి గింజలు కూడా వేసుకొని కాస్త ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు శనగపప్పును వేసుకుంటున్నాను. టమాటా పచ్చళ్ళకి శనగపప్పు బాగుంటుందండి. మనం మధ్య మధ్యలో పచ్చడి తింటప్పుడు మధ్యలో క్రిస్పీగా వస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకోసమే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇవి కాస్త వేగడానికి టైం పడుతుంది. మనము పచ్చివే వేసాం కాబట్టి నానబెట్టలేదు కదా, మన గట్టి పప్పు వేసాం కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది. బాగా మంచిగా వేగాలండి. వేగిన తర్వాత దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పల్లి నూనె వాడాను కాబట్టి కొంచెం నురుగా వస్తుంది, కానీ బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సరిపడేంత పసుపు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నటువంటి టమాటా పేస్ట్ అంతా కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని ఈ ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, ఇందులో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మొత్తం పచ్చడి అంతా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువ అవసరం లేదు. మనం ఆ టమాటాలోకి ఈ మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్చేసుకొని తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఆయిల్ అంతా కూడా వదులుతుంది. అలా వదిలేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తొందరగా పాడవదు. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూడా మనకు కొంచెం టైం పడుతుంది. తర్వాత కొద్ది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అలా లైట్గా ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.